హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఇప్పుడే అందిన అతి కీలక సమాచారం అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తున్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. దీనివల్ల ఏప్రిల్ 2026 నాటికి చాలా మందికి రికవరీ ప్రక్రియ ముగియనుంది. అసలు ఈ పెన్షన్ కమ్యూటేషన్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ పొందే సమయంలో తమకు భవిష్యత్తులో వచ్చే పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందుగానే అంటే ఒకేసారి పెద్ద మొత్తంలో నగదుగా తీసుకోవడాన్ని పెన్షన్ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అని పిలుస్తారు. ఉదాహరణకు ఒక పెన్షనర్ నెలకు 40,000 రూపాయల పూర్తి పెన్షన్ పొందాలి అంటే తన అవసరాల కోసం, అంటే పిల్లల పెళ్లిళ్లకు లేదా ఇల్లు కట్టుకోవడం కోసం, ఇటువంటి అవసరాల కోసం అందులో 40% వరకు గరిష్టంగా ముందే తీసుకోవడం అన్నమాట, లంసమ్ అమౌంట్. ఇలా ముందుగానే తీసుకున్నందుకు గాను ప్రతిఫలంగా ప్రభుత్వం ప్రతి నెల ఇచ్చే పెన్షన్ నుండి నిర్ణీత మొత్తాన్ని తగ్గించి ఆ నగదును తిరిగి వసూలు లేదా రికవరీ చేస్తుంది. సాధారణంగా ఈ కమ్యుటేషన్ రికవరీ అనేది 11 సంవత్సరాల 3 నెలల పాటు, అంటే సరిగ్గా 135 నెలల కాల పరిమితి వరకు కొనసాగుతుంది. ఈ నిర్ణీత 135 నెలల కాలం పూర్తయిన వెంటనే పెన్షనర్ అప్పటి వరకు చెల్లించిన అప్పు తీరిపోయినట్లుగా పరిగణించబడి రికవరీ ప్రక్రియ పూర్తిగా నిలిపివేయబడుతుంది. ఆ తర్వాత సదరు పెన్షనర్కు ప్రభుత్వం నుండి మళ్ళీ పూర్తి స్థాయి పెన్షన్ లభిస్తుంది. దీనినే పెన్షన్ పునరుద్ధరణ అని అంటారు. అయితే ఇటీవల ఈ రికవరీ విషయంలో కొంత గందరగోళంగా ఏర్పడింది. కొంతమంది పెన్షనర్లు తమకు నిర్ణీత 11 ఏళ్ల 3 నెలల కాలం పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇంకా కమ్యూటేషన్ పేరుతో డబ్బులు కట్ చేస్తోందని భావించి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై దాఖలైన రిట్ పిటిషన్ను విచారించినటువంటి గౌరవ హైకోర్టు దీనిపై ఒక తాత్కాలిక స్టే ఆర్డర్ అయితే జారీ చేసింది. రిట్ పిటిషన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు, 24822/2024. మరి ఈ కోర్టు స్టే కారణంగా నవంబర్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు సుమారు 6 నెలల పాటుగా పెన్షనర్ల నుంచి జరగాల్సినటువంటి, అంటే పెన్షనర్ల నుంచి రికవరీ చేయాల్సిన కమ్యూటేషన్ అమౌంట్ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే 6 నెలల కాలంలో పెన్షనర్లకు తమ పెన్షన్ నుండి కమ్యూటేషన్ డబ్బు కట్ కాకుండా పూర్తి పెన్షన్ అయితే అందింది అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత ఏప్రిల్ 28, 2021 నాటి ఉత్తర్వులను అనుసరించి హైకోర్టు ఆ స్టే ఆర్డర్ను రద్దు చేస్తూ తుది తీర్పు అయితే ఇచ్చింది. మరి దీని ప్రకారం ఏమిటంటే ప్రభుత్వం నిలిపివేసినటువంటి ఈ యొక్క 6 నెలల బకాయిలను తిరిగి ప్రభుత్వము మళ్ళీ రికవరీ వసూలు చేయవచ్చు అని చెప్పేసి కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు ఫలితంగా మే 2025 నుండి మళ్ళీ ఈ రికవరీ అనేది ప్రభుత్వం రికవరీ అనేది మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట. రికవరీ చేస్తూ ఉన్నారు సాధారణంగా కమ్యూటేషన్తో పాటుగా. ఇప్పుడు ప్రభుత్వం రికవరీని ప్రారంభించడమే కాకుండా మధ్యలో ఆగిపోయిన 6 నెలలకు సంబంధించిన బకాయిలను కూడా వసూలు చేయడం అయితే మొదలుపెట్టింది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం పెన్షనర్లపై ఒక్కసారిగా ఆర్థిక భారం పడకుండా ఉండాలని చెప్పేసి ఒక మానవీయ నిర్ణయం తీసుకుంది. మరి 6 నెలల పాటు నిలిచిపోయిన ఆ బకాయి మొత్తాన్ని ఒకేసారి కట్ చేయకుండా దాన్ని 12 సమాన వాయిదాల్లో వసూలు చేయాలని నిర్ణయించింది. అంటే మే 2025 నుండి పెన్షనర్ల పెన్షన్ స్లిప్పులలో 2 రకాల రికవరీలు కనిపించడం మొదలయ్యాయి. ఒకటి సాధారణ నెలవారీ కమ్యూటేషన్ రికవరీ, రెండవది గతంలో ఆగిపోయిన 6 నెలల బకాయికి సంబంధించిన అదనపు వాయిదా. ఈ 12 వాయిదాల ప్రక్రియ అనేది సరిగ్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏప్రిల్ 2026 నాటికి పూర్తి కాబోతుంది. దీనివల్ల మే 2026 నుండి పెన్షనర్ల అకౌంట్లలో ఆ అదనపు రికవరీ అనేది ఇంకా కనిపించదు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరికైతే 11 సంవత్సరాల 3 నెలల సాధారణ కమ్యూటేషన్ కాలం కూడా ఈ ఏప్రిల్ 2026 నాటికే ముగుస్తుందో వారికి కూడా మే 2026 నుండి అద్భుతమైన శుభవార్త అందుతుంది. వారికి సాధారణంగా రికవరీతో పాటుగా ఈ 12 నెలల అదనపు వాయిదాల రికవరీ కూడా ఒకేసారి ముగిసిపోతుంది. కాబట్టి మే నెల నుండి వారికి చేతికి పూర్తి స్థాయి పెన్షన్ అనేది అందుతుంది. ఒకవేళ ఎవరైనా తక్కువ మొత్తంలో కమ్యూటేషన్ తీసుకుని ఉంటే వారి రికవరీ కాలం
ఇప్పటికే ముగిసిపోయి ఉండొచ్చు. కాబట్టి వారికి అదనపు వాయిదాల ఇబ్బంది ఇప్పుడు ఉండదు. కానీ ప్రతి పెన్షనర్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు తమ పెన్షన్ స్లిప్‌లను నిశితంగా పరిశీలించుకోవాలి. మీ పెన్షన్ స్లిప్‌లలో ఈ మేరకు కంప్లీషన్ రికవరీ అంటే సాధారణ అడిషనల్ రికవరీ, అరియర్ రికవరీ అని జెప్పేసి అనే పేర్లతో ఏమైనా కటింగ్‌లు ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏప్రిల్ 2026 దాటిన తర్వాత గూడా అంటే మే 2026 నెలలో గూడా పెన్షన్‌లో ఈ అదనపు రికవరీ లేదా బకాయి రికవరీ ఇంకా కొనసాగుతూ ఉంటే వెంటనే మీరు అప్రమత్తం కావాలి. అటువంటప్పుడు మీరు మీ పరిధిలోని ట్రెజరీ కార్యాలయం లేదా మీ పెన్షన్ జమ అయ్యే బ్యాంకు లేదా డీడీఓ కార్యాలయానికి వెళ్లి విచారణ చేయాలి. మీ పదవీ విరమణ పత్రాలు, కంప్యూటేషన్ తీసుకున్న తేదీ, వివరాలు మరియు గత నెల పెన్షన్ స్లిప్పులను వారికి ఆధారాలుగా చూపిస్తే ఒకవేళ పొరపాటున అదనంగా రికవరీ జరుగుతుంటే దానిని వెంటనే నిలిపివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షనర్లందరూ ఈ విషయాన్ని గమనించి తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని అయితే కోరుతున్నాము. ఎటువంటి ఆందోళన చెందకుండా మీ పే స్లిప్‌లను ఒకసారి సరిచూసుకోవడం ద్వారా మీ యొక్క హక్కులను మీరు పొందవచ్చు.